అందరికి నమస్కారం. నైట్ లో దుర్గమ్మ పూజ కంప్లీట్ అయిపోయింది. నైట్ అంతా అసలు పడుకోనే లేదు. మొత్తం పూజకు కావాల్సినవన్నీ చూసుకునేసరికి 12-1 అయిపోయింది. ఇంకా పూజ కార్యక్రమము పొద్దుట 6-6:30 అయిపోయింది. మొత్తం పూజ కంప్లీట్ అయిపోయే వరకు మొత్తం అంతా మేలుకున్నాం. మా ఆయన మాత్రం అప్పుడప్పుడు నిద్రపోయిండు. అందరు నిద్రపోయిండు కానీ నేను అత్తమ్మ అంటే కొంతమంది ఉన్నాము అక్కడ. మీకు వీడియోలో తెలుస్తుంది, లాస్ట్ వీడియోలో చూస్తే అందరం మంచిగా పూజ అయితే చేసుకున్నాము. దుర్గమ్మకి మేకని కోసినాం కదా, ఆ మేక వండడం కోసం అని చెప్పేసి, వంట కోసం అని చెప్పేసి ఇక్కడ మామయ్య బాబాయ్ అందరు కట్టెలు కొడతా ఉన్నారు. మా మామయ్య కట్టెలు ముంగట వేసుకోగానే బావని నత్తాగని మా బాబాయ్ మొత్తం పనంతా వాళ్ళ ముందు అయితే కావాలని ఇట్లా ముందర వేసుకున్నాడు డాడీ. ఎందుకంటే వాళ్ళే కొట్టాలని. నిన్న కొట్టచ్చు మొన్న కొట్టచ్చు అయినా కానీ ఇవాళ ఎందుకు వేసుకున్నాడంటే ఇవాళ అయితే వాళ్ళే కొడతారు ఇట్లా ముట్టుకునేసరికి అని చెప్పి. ఇక సినిమా కూడా మటన్ నాకు ఒక 2 ముక్కలు ఎక్కువ ఎత్తారు అని చెప్పి కొడతాడు. ఇక్కడ పెద్దనాన్న కనిపిస్తాడు, ఎందుకంటే నెక్స్ట్ వంట బాధ్యత మొత్తం మా పెద్దనాన్నది. అందుకోసం అని చెప్పేసి కట్టెల దగ్గరికి రాలేదు. ఎవరి సెక్షన్ వాళ్ళకే ఉన్నదన్నమాట. అది బాబాయ్లు అయితే డ్యూటీలు ఎంత నిష్టగా డ్యూటీలు చేస్తారో పనికి పని అంతే పని చేస్తూనే ఉంటారు అనమాట. అదనే డ్యూటీలు చేస్తాం కదా అని ఈ పని చేయకుండా ఉన్నారు, ఈ పని అన్ని పనులు ఏ పనిని చూడకుండా చేస్తూనే ఉంటారు. అది పొద్దుగానే ఇట్లా కట్టెలతో ప్రారంభించినాం అన్నట్టు. మా అత్తమ్మ అటు ఇటు చూస్తుంది, ఎందుకంటే అక్కడ కూరగాయలు కోపిస్తుంది పిన్ని వాళ్ళతోని. అంటే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అవన్నీ కోపిస్తుంది. ఇట్లా ఫంక్షన్ కానీ అందరిని పిలుచుడే కానీ అందరు వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. ఏంటంటే మనం ఒక మేకను కొనే పైసలు పడతాయి, ఇంకేం పనులు ఏమి ఉండవు. ఇక అన్ని వీళ్ళే చేసుకుంటారు అన్ని పనులు. అందుకనే ఫంక్షన్ చేయబుద్ధి అవుతుంది. వెనక వంటలా వంటకి ఎక్కడ ఏర్పాటు మీరిద్దరు ఉంటుందా కట్టి ఉంటుందా అతను వంట చేస్తారు ఇప్పుడు పెదనాన్న ఫిక్స్ పెదనాన్న చేస్తారు ఎప్పుడైనా. ఎందుకంటే పెదనాన్న అంటారు అన్ని అక్కడనే వేసిలాగో పెద్దనే చేస్తేనే మంచిగుంటుంది అంటారు కాబట్టి ఇక తనే చేస్తాడు. ఇక అది ఎట్లున్నది తినాలి. కాజు ఈసారి మటన్ కర్రీలో వెరైటీ ఉండాలని చెప్పేసి కాజు కూడా తీసుకొచ్చినాము. మరి కాజుతో ఏం చేస్తాడు పెద్దనాన్న? కాజు ఆ మటన్ లో వారెత్తే కదా అది కమ్మా స్మెల్ వస్తుంది. బగారల్నా మేమే. బాబాయ్ కట్టెల సెక్షన్ అయిపోయింది, ఇక వంట సెక్షన్ ముట్టుకునేది లేదు కదా బాబాయ్? నాకు వంట సెక్షన్ లేదు, ఇక కళ్ళు సెక్షన్ ఉన్నాయి తాగేది. బాబా కళ్ళు సెక్షన్ కట్టెల పని అయిపోయింది, ఓన్లీ కళ్ళు సెక్షన్ మాత్రమే ఉంది నా పని. ఓహో కళ్ళు సెక్షన్. అవును అవును. ఇక కళ్ళు అంటే తెచ్చుడు కాదు, ఏం కాదు, కొంచెం అంటే ఆడికి పోయి తాగుడే పనిగా అదే పనిగా భావించి ఇక అదే. ఇప్పుడు ఇది ఇంత చెమట పోయింది కదా, దానికి మళ్ళీ అంత కావాలి కదా. ఇప్పుడైతేనే ఇట్లా ఫామ్ ఉన్నాడు సినిమా, కొంచెం అయితే ఫామ్ కోల్పోయినట్టు. ఇక్కడ రాహుల్ పొద్దున్నే ఇక్కడ ఫంక్షన్ మిస్ కాకుండా చెన్నై నుంచి రావడం జరిగింది. అవును, ఎట్లా ఏంటంటే హైదరాబాద్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా రాలేదు, చెన్నై నుంచి వచ్చిండు మా రాహుల్. ఫ్యామిలీ ఫంక్షన్ ఏది మిస్ కావద్దు అనేసి అనుకుంటా ఉంటాం, అందుకని ఎక్కడున్నా వచ్చేసి. అవును. అయితే అసలు వాస్తవానికి రాజుగాడు ఇక్కడ నాకన్నా 2 గ్లాసులు ఎక్కువ తాగుతారా అని చెప్పి టక్క దగ్గరికి వచ్చిండు. పొద్దునే కళ్ళకాడి పోతారు అయిపోతుంది అని మొమెంట్ ఫాస్ట్ గా వచ్చిండు అన్నట్టు. నాకు తెలుసు కడుపు వెళ్తలేదా పొద్దున కళ్ళు మంచిగా ఉంటుంది అంటారు, రాత్రి కళ్ళు మంచిగా ఉంటుంది అంటారు. కొంచెం గట్టి తాగినాక మంచిగా అంటారు ఏదైనా పోతాను నోట్లో పోతాంది తాగుతూనే పోతుంది కానీ మంచిగా లేదట లాస్ట్ కి. ఇక ఇక్కడ అందరు పనులు చేస్తారు, చుట్టాలు పిలిచేది కిందికే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారని. మనిషికి 2 పనులు ఆసరైతారని ఇట్లా పిలుచుడు అన్నట్టు. ఎన్ని కిలోల ఉల్లిగడ్డ పిండి? 2-3 కిలోలు ఉల్లిగడ్డలు అయితే 2-3 కిలోల ఉల్లిగడ్డలు అయితే ముందే వంట స్టార్ట్ చేయక ముందే మా అత్తమ్మ తీసుకొచ్చి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు లావణ్య ఇంకా పిండి ముంగడ పెట్టింది. ఫోన్ అయితే పట్టుకున్నది, అత్తమ్మ ఏం చెప్పాలి అర్థమైతలేదు. యూట్యూబ్ వీడియోలు చూస్తాను, ఉప్మా చేసిందా చూస్తాను, అక్కడ పోతుంది అక్కడికి అదే యూట్యూబ్ చూస్తుంది, ఇక్కడికి అదే. ఎవరైనా ఏమంటే ఫోన్ చెవి కాడ పెడుతుంది, ఎవరికో ఫోన్ చేసి ఇక్కడ అందరు ఇక్కడే ఉన్నారు, ఇంకెవరికి ఫోన్ చేస్తుందో అర్థమవుతుంది. రావాల్సిన వాళ్ళు వచ్చిన మంది ఉన్నారు బావా, వేలనే రావాలి. ఇంకా నవ్య నరేష్
చెల్లె ఫోన్ పోయింది. మా మమతకి ఇప్పుడు ఫ్రెష్ గా లేచింది. లేపులు లేదు, అందరినీ లేపారు కానీ మమతక్క లేపులు లేదు. ఎందుకంటే ఇంటి ఆడపడుసు కదా, ఆ పడుసుని లేపితే మళ్ళీ అంత పడుసు అవుతుందని లేపలేదు. మమత నిన్ను పొద్దున్నే ఆడపడుచు మొహం కడుకుంటారా మంగళారతి పట్టాలంటే మంగళారతి పట్టింది గుర్తుందా అక్క? మంగళారతి పట్టింది గుర్తుందా? తెలివి ఉన్న మేలుకు ఉన్నది. అబ్బో మొహం గడువు అంటాను, నిద్ర మబ్బులో పోయి మొహం ఎప్పుడు గడువుద్దా అని నేను అనుకుంటాను. అంటే ఆడపిల్లల్ని ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోమని చెప్పారా? మంగళారతి పట్టుకోవడానికి మొహం కడుక్కొని రావాలి కదా. లేచినాం ఇక్కడ ఒక చిన్న చిట్టి గ్యాంగ్ ఉన్నది. చిట్టి గ్యాంగ్ సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటా అంటే ఇక్కడ స్వప్నక్క, సంపతన్న బావ ఏం చేస్తారో అర్థం అవుతలేదు. ఏం చేస్తారు బావ ఇక్కడ? పాపం వాళ్ళని ప్రశాంతంగా ఆడుకుంటారు, గేమ్స్ ఆడుకుంటారు, ట్యాబ్స్. అయితే నేను ఈ బ్రష్ తోనే బ్రష్ ఎత్తే నాకు పనులు కొంచెం మంచిగా లేవు, వేరే బ్రష్ గురించి అడుగుతాను. కాదు, ఆరెంజ్ కలర్ బ్రష్ లో ఒక 10 ఉన్నాయి, అందులో బావదో కాదో తెలియదు. ఇప్పుడు ఎవరిదో అమ్ముకుంటాడు. గ్రీన్ కలర్ తో తోమితే మంచిగా పోతుంది అట. అదే ఈ కథ గ్రీన్ బ్రష్ లో తీసుకో. అసలు దీని గ్రీన్ బ్రష్ రావు, రావు, అది ఎత్తుకాలి. అది ఆరెంజ్ పెట్టట, ఆరెంజ్ కాదు, ఏదో ఒకటి దీని మీదనే చర్చలు అనిపిస్తాను మొత్తం. సేమ్ కంపెనీ సేమ్ ఏమో నాకేమరక, నువ్వు చెప్తే నాకు నమ్మకం అన్నట్టు. మా పెదనాన్న వంట స్టార్ట్ చేసిండు. 11 కిలోల మటన్ వండుతా ఉన్నాం ఇప్పుడు. అయితే గంజు మా దగ్గర పెద్దది లేదు, మా దగ్గర ఉన్న గంజులో 11 కిలోలు ఉడకదని చెప్పేసి కిరాయికి తీసుకొచ్చాం అనమాట ఈ గంజు. పెదనాన్న ఈ వంటలు చేసుడు ఇవన్నీ ఎట్లా ప్రాక్టీస్ అయింది పెదనాన్న మీకు? పెద్దమ్మ చెప్పింది నాకు, పెద్దమ్మ నేర్పింది. పెద్దమ్మ నేర్పిందట. అయితే ఎప్పటికీ దేవుళ్ళకి చేసుకున్నాడు, వంట ఎప్పటికీ అలవాటు అయిపోయింది. మా పెద్దనాన్న వండిన మటన్ సూపర్ టేస్ట్ ఉంటది, ఎందుకంటే పెద్దమ్మ పక్క నుంచి అందిస్తుంది కదా. ఒక చెంచా పెట్టి కలిపడేమో పెద్దనాన్న వంతుగా, అంతే, మిగతా అంతా పెద్దమ్మ చూసుకుంటది. అయితే ఈసారి మటన్ లో కాజు పేస్ట్ స్పెషల్ అని చెప్పిన కదా, అరకి ఇలా కాజు తీసుకొచ్చి పేస్ట్ చేసినాము ఇగో అలా వేయడానికి అని చెప్పేసి. పెద్దమ్మ మొత్తం వేయించి పట్టినామా? పచ్చి కాజు అట్లనే పట్టినామా? పచ్చి. అయితే మళ్ళీ ఎండొస్తుంది అని చెప్పేసి మునక్కాయ చెట్టు నీడకు వండుతా ఉన్నాము. ఇప్పుడే మా చిన్నత్తమ్మ రావడం జరిగింది. హాయ్ అత్తమ్మ. అది నిన్న కొంచెం ఏసీ లేకపోవడం వల్ల నిన్న అందుబాటులో లేదు చిన్నత్తమ్మ. ఈ రోజు అయితే వచ్చింది. కొంచెం కూలర్ గాడ్ పట్టేట్టు పెట్టడం జరుగుతుంది చిన్నత్తమ్మకు. ఇక ఇక్కడ చూడండి, అయితే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, మసాలాలు అన్ని వేసేసినాము. అంటే అదే మసాలాలు అంటే లవంగాలు, ఇలాచి అవన్నీ. ఇంకో నెక్స్ట్ పుదీనా మా చెట్టుకే ఉన్నదని చెప్పేసి బొచ్చడి తెంపి మొత్తం ఆకులన్నీ సపరేట్ చేసి ఉంచితే మా పెద్దమ్మ బొచ్చడి ఎత్తాంది. మన దగ్గర ఉన్నంత మాత్రం ఎక్కువ వేసుకుంటామా? కొంచెం నేనని తీస్తాను పెద్దనాన్న. ఏంటి బాంబు తిన్నాం కదా చెప్పండి. ఇక బుచ్చ పెద్దనాన్న ఈసారి మేకను ఎవరు కోసిర్రు? ఈసారి కట్టుకోడరా. ఈసారి మా చెల్లె మాకు పని చెప్పలే, అన్ని ఇట్లా ముక్కలు ముక్కలు చేసి ఇచ్చిరా పెద్దనాన్న? మటన్ తీయవారా? కానీ మాకలు సూపర్ నేరా, మా కురోట్లో కానీ మాకలు మంచిగా ఉండేరా, సూపర్. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా అందులో కొంచెం వాటర్ వేసి అడిగా, అది ముద్ద ఉండరా, వాటర్ వేస్తే ముద్ద కాదు, మళ్ళీ అడుగంటుతుంది కదా పెద్ద. ఎప్పుడైనా అదే ప్రాసెస్ కంటిన్యూ అవుతారు అనమాట. వాటర్ కలిపి మిక్స్ చేయడం. నీడ మంచిగా ఉందిరా, చెట్ల కింద మంచిగా జామ చెట్టు, యాప చెట్టు, ఇది మునగ చెట్టు, చెట్టు కూడా కనిపిస్తా ఉన్నాయి. అమ్మో, లేకపోతే నీడ లేకపోతే వంట వేడికి అంత ఘోరం అవుతుంది. కొద్దిగా అడుగు ఉంటుంది, పోతుందా?
అయితే ఈసారి మటన్ ముక్క ఇద్దరు కలిసి వండుతారు మటన్ కర్రీ కాబట్టి ఒక్క ముక్క కూడా మిగిలొద్దని ప్లాన్ చేసుకుంటారు మస్తు దగ్గరకు వండాలని చెప్పేసి. వేస్ట్ కావద్దు అయితే ఇది ఉడకలేదని మంచిగా లేదని అని పడేయాలి. అట్లా అయితే మంచిగా ఇష్టం కంటే మంచిగా. అవును. ఒక 2-3 గంటల తర్వాత పెదనాన్న ఎక్కడి వరకు వచ్చింది? దానికి దగ్గర పడుతుంది ఇక దగ్గర పడుతుంది చూడ దగ్గర పడుతుంది ఉడుకు పట్టి దగ్గర పడుతుంది ఇక ఈ యొక్క 10 minutes లంచ్ టైం వరకు అయిపోతుంది. ఎందుకంటే ముందే జాగ్రత్త పడ్డాము ఎప్పుడైనా లంచ్ టైం దాటిపోతాను అందుకని ఈసారి అస్సలు లంచ్ టైం దాటద్దని చెప్పేసి. అంతేరా. నెక్స్ట్ అక్కడ బగారా రైస్ కోసం అని చెప్పేసి గంజి పెట్టాను. బగారా రైస్ బాధ్యత కూడా మీదేనా పెద్ద? నేను చేస్తాను అది కూడా. పెద్దమ్మ ఏమంటే భయపడతాను. మన ఇంట్లో పడ్డా కదా మంచిగా ఉండాలి. అవును. దగ్గర పడ్డదిరా సూపర్ సూపర్ దగ్గర పడ్డది. ఇప్పుడు గుడాలు ఉడికినే దించినాం కదా ఇక బగారా రైస్ ఒక్కటే ఉన్నది ఆలస్యం. కళ్ళు బాటిల్ తీసుకొని బాయ్స్ గ్యాంగ్ దిగిందా? అగ్గో రాహుల్ చూడండి మొత్తం బాహుబలి టైప్ లో పట్టుకొచ్చిండు. రాహుల్ ఏమనుకుంటాను రాహుల్ అది ఏమనుకుంటా వాటర్ క్యాన్ అనుకుంటాను మంచినీళ్ళ క్యాన్ అనుకుంటాను. నాకే ఇచ్చి తీసుకురమ్మని ఇచ్చిన మోసరి బాధ్యతలే నీది. అది ఇంకా ఇంకున్నదా? ఇంగిదే ఇక ఇదేనా అత్తమ్మ? ఇంకుందా? ఇంకా 5 లీటర్స్ ఉందా? అంటే మొత్తం ఇంకా 10 లీటర్స్ ఉందా? అవును. 10 కాదు 11 లీటర్స్ ఉంది ఇది కాక. ఇది 20. నవ్వేది చెల్లె వేరే ట్రైన్. ఇద్దరు ఒకటేసారి రాలేదా? రాహుల్ మార్నింగ్ అన్నిండు మీకోసమే వెయిట్ చేస్తాను. 20 లీటర్ల కళ్ళు క్యాన్ తీసుకొచ్చి బాటిళ్ళలో నింపుతా ఉన్నారు. మా ఆయన అయితే ఇంకా ట్యాప్ అరేంజ్ చేద్దాం అనుకున్నాడు. అదే మంచినీళ్ళ క్యాన్ ఉంటది కదా అది ట్యాప్ ఇప్పుకుంటే కళ్ళు తాగేటట్టు అరేంజ్ చేద్దాం అనుకున్నాడు. మంచినీళ్ళకి బదులు కళ్ళు ట్యాప్ అన్నట్టు కానీ అది దొరకలేదు. అది మినరల్ వాటర్ నీళ్ళు కాదు తాడి చెట్టు నీళ్ళు. మటన్ ఎప్పుడు ఉడుకుతుందా అని చూసేసరికి 2-3 గంటలు ఉడికింది. పక్కకు పెట్టేసినాము. ఇప్పుడు బగారా రైస్ ఇప్పుడే పొయ్యి మీద వేసినాము. అయితే మా పెద్దమ్మ నెయ్యి పాలతో మీగడ వస్తుంది కదా మీగడతో నెయ్యి తయారు చేస్తుంది. ఆ నెయ్యితోనే ఇప్పుడు బగారా రైస్ చేయబోతా ఉన్నారు. అది కూడా పెద్దనాన్ననే వేస్తా ఉన్నాడు. పెద్దమ్మ కొంచెం వెనక ముందు అవుతా ఉంది అన్నట్టు. కాకపోతే పెద్దమ్మ లేకపోతే ఏం నడుస్తలేదు ఇక్కడ. పెద్దమ్మ మంచినీళ్ళ కోసం లోపలికి పోయినా కూడా పెద్దనాన్న ఆగుతాడు గంజి కింద దించుతాడు. ఎందుకంటే చేయి కింద ఎవరో ఒకరు ఉండాలి కదా ఒకరు కలుపుతా అంటే మరి బాగా ఎండ కొడతా ఉన్నది. చూడండి వీళ్ళు చెట్ల కింద కూర్చొని మరీ కష్టపడతారు కళ్ళు తాకుంటా. అయితే నేను చేయి కింద పెద్దమావ చేయి కింద నేను ఉందాం అనుకున్నా కాకపోతే చేయి కింద అందుతలేదని చెప్పి నన్ను తీసేసాడు పెద్దమామ. అబ్బో బాగా చేయి కింద ఎట్లా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేతులలో కలిగిలా పెట్టద్దా మనిషి చిన్నగా ఉండాలని. అబ్బో చేయి కింద ఉండాలి కదా కన్నా చిన్నగా ఉండాలని నన్ను మామ అంటే చెయ్యి కింద ఉండాలని కాదు కానీ అయితే పెద్ద మాస్టర్ కదా
మళ్ళా ఏమనుకుంటాడో చిన్న మాస్టర్ భయపడి సరిగా చేస్తాడో చేయడో భయపడతాడు అట్లా దాని గురించి ఇక ఈ పెద్ద మాస్టర్ ఉంటలేడు అన్నట్టు లెక్క. ఎందుకంటే అమ్మో అని అయితే ఇప్పుడు ఇక్కడ మమతకి ఎందుకున్నది అని అంటే నెక్స్ట్ టైం బగారా రైస్ పెద్ద మామయ్య ఎట్లా వండిండో అట్లా చూసి నేర్చుకుందామని. అవునవును, సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏమేస్తాడు అంత టేస్ట్ రావడానికి అని తెలుసుకుందామని నేను వీడియో తీసుకుంటున్నా. అయితే అక్క నెయ్యి వేసి బగారా రైస్ చేస్తాంది, కాకపోతే ప్యాకెట్ నెయ్యితో చేస్తాంది. అవునవును నిజమే, అత్తమ్మనే పట్టుకోవాలి ఇక నుంచి. కష్టమే, అందరికి నెయ్యి అందియాలంటే కష్టమే. ప్లాన్ చేసింది అక్క. అత్తమ్మ పని చేస్తుంది ఇక నెయ్యి తీసుకుని పని చేస్తుంది ఇక ఈ కథ మంచిగా లేదు. అక్క వేణున్న ఎక్కడి వరకు వచ్చిండు, ఫోన్ చేసినావా లేదా, లేకపోతే ఈ బిజీలో పడి వేణు నేను మర్చిపోయినావా? ఏ లేదు, నా హార్ట్ నెట్ లో మర్చిపోతా నేను. వీడియో ముందేనా ఇవన్నీ ఆట ఎక్కడి వరకు వచ్చింది అక్క మరి? వచ్చి ఆటో వస్తలేదట, అత్తమ్మ రానన్నదట. అమ్మ కూడా చెప్పింది కదా ఫోన్ చేసి రమ్మని, రానన్నదట. మీ అత్తమ్మ గురించి అడుగుతలేము, హార్ట్ గురించి అడుగుతాను. మీ హార్ట్ గురించి అడుగుతాను, వేరే గురించి అడుగుతాను అక్క. హార్ట్ బైక్ ఎక్కువ బస్ ఎక్కువ వస్తుందట హార్ట్. ఓకే, అయితే వస్తుందన్నమాట. అయితే కూర ఇది వరకు అవుతుంది అనుకున్నాం. ఈ కళ్ళు కొడుతుంది, కళ్ళు లొట్లు బాటిలో కొడుతుంది, కానీ ఆ కూర అయితే లేదు. పెద్దమామ అయితే మనిషిని పెడితే ఖర్చు అవుతుందని అనుకున్నాం అన్నట్టు. మనిషిని పెడితే ఖర్చు అవుతుంది అద్దు అనుకున్నాం, పెద్దమావతోనే వండియాలనుకున్నాం. కానీ పెద్దమావతోనే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇప్పటికీ 6 బాటిల్ తాగిండు. ఆ ఖర్చు కన్నా మనిషిని పెడితేనే అయిపోయి వరకల్లా, ఎప్పుడు అయిపోవు. కాకపోతే మనుషులు ఎవరైనా వచ్చి వండితే ఇంత ఫీల్ ఉండదు. మేము పనితో పాటు మస్తు సరదాగా మళ్ళా కవర్ చేస్తాను. ఏం చేయాలి, నేను ఏది బరాబరి చెప్పినా మళ్ళీ ఇది కాదనుకుంటే వస్తుంది. నాకేంద్రో నాకు వెనుక ఈ పెంటో. కానీ అట్లా వండింది ప్లేట్లకు వచ్చే కన్నా మేము కష్టపడి వండుకొని తింటేనే మాకు ఇంకెక్కువ తృప్తి అని చెప్తాను. కానీ ఎక్కువ కళ్ళు పడుతుంది కదా, ఒకటే నాకు అసంతృప్తి మిగులుతుంది. 20-30 లీటర్ల కళ్ళు తెచ్చిండు అయినా రంది పడుతుంది, ఎందుకంటే మన డబ్బులు తక్కువ పడుతుంది. 37 లీటర్ల కళ్ళు బాబాయ్, తెల్లగళ్ళు 37 లీటర్లు. అట్లా మాకు అంటే మా ఫ్యామిలీలో ఆనవాయితుంది అన్నట్టు. అంటే కళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందే. అది మీరేమనుకోకుండా తాగాలనిపించినప్పుడు మా చెల్పూరికి రండి ఎవరికన్నా. అబ్బో అందరితో నేను భరించలేను, వాళ్ళు వచ్చి వంట చేస్తారో మళ్ళా. హాయ్ రే రమ్య. హాయ్ అక్క. ఇప్పుడు లేటెస్ట్ గా అన్ని రెడీ అయ్యే టైంకి వచ్చింది, కాకపోతే నరేష్ ని తీసుకురాలేదు. ఎందుకురా? సో లేదు, దొరకలేదు, సడన్ గా లేదు. అత్తే ఎక్కువ తాగుతానని భయానికి తీసుకురాలి. అయ్యో అయ్యో, అయితే ఆపితే ఆగుతలేడట. ఎంతకాలం అయినా తాగుతాడు, ఆపితే ఆగుతలేడు, ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటానని బాధపడ్డది. లాస్ట్ టైం కూడా బాధపడ్డది. ఇక బాధపడి ఈసారి అద్దుతీ ఉండు నేను వేస్తా అని వచ్చింది ఒకటే. కాకపోతే మనం నరేష్ రాలేదనే రందిలు ఇంకా గుడాలు బాగా తింటాను కదా. గుడాలు బాగా తింటారా, కళ్ళు కూడా ఇరగా తాగుతాను. ఎందుకంటే నరేష్ బాబు నేనే తాగాలి కదా. అట్లా కళ్ళు బాగా లేకుండా బుడ్డిపోతే ఖరాబ్ అవుతుంది కళ్ళు. గట్లా అని బాధపడ లేకుండా నాకు సోక ఇదంతా తినాలని నాకు అవసరమా? ఎందుకే వర్షి నువ్వు అంత ఆగమని చెప్తావు? కూడా అడుగుతుందంటే ఇక తాగనని తెలిసి కూడా నిన్ను అడుగుతుంది. నేను తాగేటోని కాదు, కానీ మా చిన్నాళ్ళుడు రాకపోయినా నాకు పెద్ద రందనిపించి ఇక నేను వేరే రూట్ తీసుకున్నా. నేను కొద్దిగా వేరే రూట్ తీసుకున్నా. బిడ్డ వీడియో ఇటు తీయకు నాకు. నరేష్ అల్లుడు, నువ్వు ఈ వీడియో చూసి ఏం బాధపడకు. నువ్వు ఎప్పుడన్నా మా ఇంటికి రా, ఇంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేద్దాం. ఎందుకు రాలేదు నరేష్? ఎందుకు రాలేదు? నరేష్ గారు కొట్టేటట్టున్నారు, ఎందుకు రాలేదు? చాలా సార్లు అడిగిండు పాపం, లీ కోసం పాపం 2-3 times అడిగిండు. సో ఇక టీమ్ లీడర్, సో అట్లా ఇవ్వలేదు. ఇంకొకసారి కళ్ళు గురించి అయినా ఉద్యోగం పని చేపిస్తుడే. ఇక అందరం కూర్చొని తింటా ఉన్నాము. అయితే పెద్ద మామయ్య వాళ్ళు ఇక్కడ మేము అందరం కలిసి చేసుకుంటా ఉన్నాం కదా. అక్కడ పెద్ద మామయ్య వాళ్ళు ఆల్రెడీ తిని అరిగిపోతుంది కావచ్చు, మేము ఇప్పుడే తినడానికి కూర్చున్నాము. అయితే పెద్దమ్మ పెద్దనాన్న ఇద్దరు మొత్తం వంట చేసి నేర్పడితే మా అత్తమ్మ వడ్డించి నేర్పడి ఇప్పుడే కూర్చొని తింటాంది. అది ఇక్కడ మమతకి ఎంత ఫాస్ట్గా వంటలు చేసేస్తుందో, ఎంత ఫాస్ట్గా పనులు చేసేస్తుందో అంత ఫాస్ట్ అన్నం తినేసింది. ఇంకా పిన్ అయితే కళ్ళు కొంచెం తీయ ఉన్న కళ్ళు చూసి మేము ఇద్దరమే తాగినాము. ఇంకా నాన్నమ్మ తిరుడు అయిపోయిందా? తిరుడు అయిపోయింది. ఇంకా పిన్నేమో చిన్నత్తమ్మనేమో ఇక్కడ కూర్చొని తింటా ఉన్నది. అత్తమ్మ కొంచెం
వేరే ఏదో కర్రీ. ఇది ఏంటిది? పేగులు. ఇంకా మామయ్య పాపం బోటి. నాకు పేగులు తెలియదు, బోటి తెలియదు. అసలు వడ్డించే దగ్గర నేను అందుకనే ఉండా, ఎందుకంటే దబ్బున నేను వడ్డిస్తే ముక్కలు వచ్చినాయి అనుకుంటా. పేగులే బోటి అంటారు కానీ ఓకే, పేగులనే బోటి అంటారా? బోటి అంటారు. అది తింటాంది, పిండి తింటాంది. అందరూ మనిషికింత గుడాలల్లా బోటి కలిపి పెడతారు అన్నట్టు. అంటే పేగులు ఏంచి అట్లా బోటి కలిపి పెడతారు. అది కమ్మగా అందరు తింటారు. అమ్మమ్మ కొంచెం ఎక్కువ తింటది. ఇంతగానో ముసల్తనానికి వచ్చింది కానీ కొంచెం మా ఇంట్లో తినేది ఎక్కువ మా అమ్మమ్మనే. ఏమనంటే అందరం ఒక చూస్తుంది, నా గురించి చెప్తానని చెప్పి చూస్తుంది కానీ తింటది, గట్టిగానే తింటది. అయితే ఇప్పుడు దుర్గమ్మకి దేవుడిని చేస్తాను అన్న వాళ్ళు అవ్వలేకపోతే ఎట్లా అని చెప్పేసి అక్కడి నుంచి తీసుకొచ్చినాం అన్నట్టు మా నాన్నమ్మని. తీసుకొచ్చినాం కానీ కొంచెం గట్టిగానే తింటుంది. బావ దగ్గరే గట్టిగా తింటుంది అంటే ముక్కలు తింటుందని భయం అవుతుంది. ముక్కలు మాకు ఉంటే ఉండేవి అని భయం అవుతుంది. అయినా కానీ మేము సభ్యుకుంటాను, ఎందుకంటే పెద్దల్ని గౌరవించాలి కాబట్టి. ఇక్కడ వాడినావా బావా? ఆ పదాన్ని పెద్దల్ని గౌరవించాలనేది ఇక్కడ వాడినా పదం అవర్సి అది గౌరవించాలి ఎప్పుడైనా మనం. ముగ్గురు బావమరుదుల మధ్యలో, నలుగురు బావమరుదుల మధ్యలో, ఇద్దరు మేనమామల మధ్యలో వీళ్ళందరూ గాజులు నన్ను ఆటో దొబ్బేసిల్లు, నేనే ఆచి కూర్చున్నా. ఇగో లాస్ట్ సాప కూర్చొని కింద కూర్చొని పెట్టిల్లు. ఎందుకంటే వీళ్ళందరూ కూర్చున్నారు, లాస్ట్ నన్ను అక్కడ కూర్చొని పెట్టిల్లు. ఎవరిదాకా కూర్చున్నాక నేనే కూర్చోవాలి అన్న వాళ్ళే కదా అటు ఇటు జరిగింది. మంచిగా ఇంత పిల్లలు జరిపిల్లు, ఇక్కడ కూర్చున్నా. కాదు బాబా, వాళ్ళకి ఎందుకు కోపం వచ్చింది తెలుసా? వాళ్ళు ఇక్కడికి వస్తే నువ్వు క్యానెడ్ కళ్ళకు అదేదో గుడ్డ కట్టి సల్ల గుంచి పోసుకొని రావుండని చెప్పినా కానీ పోతలేవు. అక్కడ పోయినా వాళ్ళు పోయాలి, ఇక్కడికి వచ్చినా వాళ్ళు పోసుకోవాలా? అవునా? వాళ్ళు అక్కడ కళ్ళం దగ్గరనే ఇరుగ తాగిల్లు, అక్కడ తాగిల్లు. ఇది కూడా వాస్తవమే. మీ తమ్ముళ్ళని సపోర్ట్ మాట్లాడతానవా? ఇక్కడ చూడు ఈ బొత్త ఈ బొత్తని మడుకోబెట్టేయండి. ఇక్కడ మా పెద్ద బామ్మది బొత్తని మడుకోబెట్టి బొత్తకి రెస్ట్ ఇస్తాడు కోసేపు. ఒకటి మనిషికి ఒక్కటి తీసుకున్నారు బాడీలు. ఇక క్యారెట్ కాళ్ళు ఎవరు చూస్తాడు, ఏం పట్టింపు లేదు వాళ్ళకి. క్యారెట్ కాళ్ళు అవసరం లేదు. క్యారెట్ కాళ్ళు పెద్ద వాళ్ళు ఏదో చిన్నగా 2 గ్లాసులు. డాడీ అక్కడ 2 గ్లాసులు తీసుకున్నాడు. ఇగో బాబాయ్ 4 గ్లాసులు తీసుకున్నాడు. రాజుగాడు 4 గ్లాసులు. ఇక వాడు బామ్మర్దనే పేరే చెన్నై నుంచి వచ్చిండు, ఇక్కడ బెంగళూరు నుంచి వచ్చిండు. వచ్చింది కాబట్టి 8 గ్లాసులు తాగిండు. వాడు హైదరాబాద్ నుంచి వచ్చిండు నీకోసం. 2 గ్లాసులు తాగిన మరి ఎందుకో పాపం. ఇక్కడ నవ్య నరేష్ సరే వీలైతే లేదు, నేను పోతా, ఖచ్చితంగా పోతాను. నరేష్ మొత్తం తాగింది. ఇప్పుడు 10 గ్లాసులు తాగింది. ఏం చేయాలి, ఎవరి కోసం ఏం చెప్పాలి? నా కోస ఇక దేవుడికి ముడుతుంది. వెనకే కూర్చున్నాడు. ఏమనంటే ఇగో ఎందుకు ఎదురు కూర్చున్నాను అనుకుంటున్నాను నేను. ఫస్ట్ అందరూ ఇక్కడ కూర్చున్నాం, అందరు కింద కూర్చున్నాం. పెద్ద వెనక కూర్చుని ఏమైందిరా సత్యం తుమ్ము కూడా ఏం చూసావా? ఏమైంది బుచ్చి? ఏమైందిరా? గిలాస్ అయిపోయింది. పోతురే ఉన్నా తాగుతురే ఉన్నాడు. వంట వండంగా తాగేండు, ఇప్పుడు తాగేండు. ఏం తాగుడు ఇది నాకే అర్థమవుతలేదు. అదంతా పక్కన పెడితే గింత మంచిగా కర్రీ వండి బగారేసి ఎండలా ఎంత గోసైంది బావా. ఇది అండితేనే ఖర్చు తక్కువ, మనుషుని పెట్టి అండితేనే తక్కువ. కానీ అబ్బాయి నువ్వు కళ్ళు పోయి మంచిగా చల్లటి కాళ్ళు తాగి కార్లో పోయి కార్లో వచ్చినావు. నిన్ను వంటల కాడ కూర్చుంటే తెలుసా సుఖం అనేది. సపోర్ట్ చేసుకుంటా. ఇప్పుడు రేపు పొద్దున వండించిల్లు అని చెప్పి గిట్ల ఎందుకు అనిపించిన అని చెప్పి తిడతారు. పెదవా గిట్లా దీని పరిస్థితి ఏందని చెప్పి తిడతాడు. అందుకని చెప్పి సపోర్ట్ చేసుకుంటా ఇప్పుడు అమ్మమ్మ. అదేం లేదు, కుటుంబం అందరం కోసము కలవంగానే పెదనాన్న పెద్దమ్మ ఇద్దరు వాళ్ళ తల మీద వేసుకొని మరి పనులు చేస్తూ ఉంటారు. ఈ పని ఆ పని. తల మీద కూరుందా? బాగుంది మరి. అదే ఈ కూర చెప్తారు కదా బాబా. ఒక బాధ్యతగా అంటే నెత్తి మీద వేసుకొని పనులు చేస్తారని అంటారు కదా. నెత్తి మీద వేసుకొని ఇంతగానో వండిలంటే మేము కట్టినందుకు అప్పుడు కొట్టి తెచ్చిండు. బాబా సినిమా కష్టం దేవుని ముట్టింది. మరి ఆ కట్టెలు కొట్టేందుకు వాళ్ళు పనులు చేసుకునే పడితే మరి అయిపోతున్నాయి కదా. అదే అట్లా అంటే మరి అందరం తల ఒక పనులు చేసుకొచ్చినాం మరి అందరం.
అవునవును బయట వాళ్ళు వండితే టేస్ట్ ఉండదు మాకు తెలియదు మేము తల మీద తీసుకొచ్చారని మేము అనుకున్నాం అందుకనే అత్తమ్మ పోటీలో ఉప్పు ఎక్కువైంది ఏదైనా ఇక మీకు అమ్మ తిందామని అనుకున్నది అమ్మకు కొంచెం బీపీ ఎక్కువ కొంచెం బోటి అమ్మ వండింది అమ్మ కొంచెం ఆగమాగమే ఉంటది కదా దబా దబా డాన్ని తిట్టలేక అండింది ఇవ్వని తిట్టలేక డాన్ని తిడుతుంది ఏ సంత అబ్బా అరుచుకుంటే లేదని పెద్ద మామ ఇబ్బంది పడతాడు చెప్తాడు కావచ్చు నిలబెట్టి అని నేను అనుకున్నా మా మామ మంచోడు అందరికి చాలా బాగా కళ్ళు పోయమంటాడు పెద్ద మామ దాని గుడ్డపేకు చెల్లె దాని గుడ్డపేకు కట్టింది కళ్ళంతా తాగినాను పెద్ద మామ క్యాన్కి బనియన్ తొడిగిల్లు వెరైటీ అది నాదే పట్టిందా క్యాన్కి లేకపోతే ఎవరిదైనా పట్టకపో ఇక్కడ నా కొత్త పనినే అది నొడిగిలో అర్థమైతలేదు అది కొత్త పనినే కాదు అయితే పెదనాలు ఏమనుకున్నానంటే కర్రీ అరకత్ బర్కత్ కాదని చెప్పేసి కాజు పేస్ట్ వేసి మరీ వండిండు అందరు సూపు తినాలని కాకపోతే అందరం ముక్కలు తింటాను ముక్కలు అయితేనే అంటే ఇంతమంది వచ్చింది కొంచెం ఒక్కొక్క గంట అయితే 4 ముక్కలు తిని పులుసు తిందరు ఇక 2 గంటలంతా పెట్టినాక ముక్కలు పెట్టి పులుసు తింటే ముక్కలు ఏం చేస్తారు ఇదండి ఇట్లా సరదాగా తింటా ఉన్నాము పెద్ద మామయ్య వాళ్ళు ఆల్రెడీ తినడం కంప్లీట్ అయిపోయింది ఒకసారి అందరినీ చూపెడతా చెప్పులు వేసుకోకుండా వచ్చి వీడియో తీస్తారా తినడం కంప్లీట్ అయిపోయిందా ఒకసారి హాయ్ చెప్పుండి అందరు ఎంకేటీవీ ప్రేక్షకులందరికీ దుర్గమ్మ సెలబ్రేషన్స్ శుభాకాంక్షలు. ఫ్యామిలీ అందరం కలిసి సరదాగా బయటికి ఎటన్నా వెళ్దాం అనేసి అనుకుంటా ఉన్నాము. మా ఊర్లో చెరువు కట్టు ఉంటుంది, అటు సైడ్ అయినా చైన్ల సైడ్ అయినా వెళ్దాం అనేసి అనుకుంటా ఉన్నాము. కార్లు అయితే తీసిండ్రు సరదాగా. కార్లో ఇరికి పట్టినాము. ఎంత 2-3 కార్లు ఉన్నా మనుషులకు సరిపోతూనే లేవు. మా మామయ్య ఎక్సెల్ తీసిండు, ఇప్పుడు రాహుల్ ఎక్సెల్ మీద పోతాడు. ఎక్సెల్ పరిస్థితి ఏందో అర్థం అవుతలేదు. అందరం ఎట్లనో అట్లా ఇరికి కార్లో 2 కార్లలో వచ్చినాము. మా బాబాయ్ పడుకుండు, అందుకనే 3వ కార్ రాలేదు. అయితే రాహుల్ ఎక్సెల్ మీద వచ్చినందుకు ఎక్సెల్ టైర్ ఏమైంది అని చూడాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము. ఇక్కడ పిన్ని మీద 50 కిలోల బరువు ఉన్న నేను కూర్చున్నా. శనిగాన్ని అత్తమ్మ ఎట్లా కూర్చోబెట్టుకున్నా, నన్ను పిన్ని అట్లా కూర్చోబెట్టుకున్నది పదాకా. మేము మా ఊర్లో ఉన్న చేను దగ్గరికి వచ్చినాము. నేనైతే ఇదే రావడం ఫస్ట్ టైం. మా ఊర్లో మాకు చేను ఉన్నదనే విషయం కూడా నాకు తెలియదు. అత్తమ్మ ఇన్ని రోజులు బట్టి మనం ఎందుకు రాలేదు ఇక్కడికి? పోయిరారా అంటే అస్సలు పోయిరాడు ఎప్పుడు, మాకు వీలు కాదు. అక్కడ అత్తమ్మ వాళ్ళు వ్యవసాయం చేసే చేను గాని పంట గాని ఎప్పటికీ అత్తమ్మ వాళ్ళ కోసం వెళ్తాం కదా. ఇక్కడ అత్తమ్మ వాళ్ళు చేయరు కదా, వేరే వాళ్ళు ఉంటారు కదా చేయడానికి. అత్తమ్మ వాళ్ళ కోసం అన్న మేము పోతాం చేనుకి సరదాగా. ఇక అత్తమ్మ మీరెప్పుడన్నా వచ్చిరా ఇక్కడికి? నేను 25 ఏళ్ళకి ఎక్కువ ఇక్కడికి వచ్చి. అయ్యో అత్తమ్మ కలిసి సంవత్సరం మేము ఇప్పుడు చూసి పెద్ద కలకార్యం అన్నట్టే. అది సరదాగా ఫ్యామిలీ అందరం వచ్చినాము. ఇందులో కనబడడానికి అందరికి ఇట్లా నిక్కి చూస్తాము. ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంట్, అందరం కలిస్తే చాలు, మస్తు సరదాగా ఉంటది. అక్కడ ఉడకపోతే అయిపోయింది, సాయంత్రం చల్లగానే వస్తుంది. కాకపోతే మాకు వెరైటీగా సరదాగా తిరగబుద్ది అయింది, అందుకే చేనుకి వచ్చినాము. ఇవి ఉండని ఎప్పుడు అమ్ముకొని పోదు మేము.
అన్ని ఎక్కడ ఉండు ఇక అస్సలు మంచిగా ఉండదు. నువ్వు అమ్మడే అద్దాన్ని ఒకటే మొండి పెడితే అమ్మ కూడా అమ్మి ఎక్కడ ప్లాట్ తీసుకున్నా ప్లాన్ ఉన్నది కానీ అమ్మనిస్తలేడు వీడే. సిటీలో ప్లాట్ తీసుకుంటే అయిపోద్ది కదా అని ఆలోచిస్తే అస్సలు అమ్మనిస్తలేడు. బావకి భూమి అంటే మస్తు ఇష్టం. అత్తమ్మ ఇక్కడ ఏం పంట పెడతారు? ఇక్కడ ఇదే మాది పొలమే బిడ్డ, కాలువ నీళ్ళు వస్తాయి, కెనాల్ కాలువ నీళ్ళు వస్తాయి, పొలమే పెడతారు. అంటే మనం మునాబాలకి ఇచ్చినాం. మునాబాలకి ఇచ్చుడే మనం చేసుకుంటాం. మనం కౌలు అంటే డబ్బులు ఇచ్చుడు, చేపించుకుండు వాళ్ళే చేసుకుండు, మనకు డబ్బులు ఇచ్చుడు. అయితే చేనులో పంట ఏం లేదు, అయినా మా వాళ్ళు సెల్ఫీలు అది కూడా అయితే అసలు ఆపుతూనే లేరు. ఒకటే సెల్ఫీలు. పంట లేకున్నా చేనులో పంట లేకున్నా కోయకాలు ఉంది కదా దొడ్డుగా గ్రీనరీ ఉంటే ఇప్పుడు పిన్ని ఇక్కడనే ఉండు, పిన్ని ఇక్కడనే ఉండు కదా పిన్ని. నువ్వు గ్రీనరీ అంటే బాగా ఇష్టం, మంచిగా. సరదాగా సాయంత్రం వెదర్ బాగుందని చెప్పేసి ఒక్క ఫ్యామిలీ ఫోటో కోసం ఇప్పుడు అర్ధగంట అవుతా ఉన్నది. చిన్నోళ్ళు కింద కూర్చోమని చెప్పినాము, హైట్ ఉన్న వాళ్ళు మీద కూర్చోమని చెప్తే అందరూ ఒకటే లైన్ లో కూర్చున్నారు. ఎవరెక్కడ అర్థమైతలేదు. మా మామయ్య చిన్న మామయ్య రమ్మడానికి బాగా టైం పట్టింది. ఓకే నా సెట్టా ఫోటో అప్పుడు ఓకే ఓకే ఫోటో 10 seconds. ఇక్కడ గోరు ముద్దలు తినిపించిన చేతులతోనే గిరగిర తిప్పుతారట బావని. ఏం చెప్తారు ఇక్కడ అర్థమైతలేదు. జరగని కూడా జరుగుతలేడు. ఇద్దరు ఇగో నీకు బలం ఉందని నిరూపించుకోవాలంటే మమతక్కనెత్తు. తప్ప ఎవరైనా ఎత్తుదాం. అత్తమ్మ నిజంగా ఎత్తా కానీ మమతక్కని మాత్రమే ఎత్తా. ఇంతే అండి వీడియో. ఇది మా మొదటి రోజు దావత్ సరదా ముచ్చట. మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాము. కుటుంబం అందరం కలిస్తే చాలు పొల్లు జోక్స్ వేసుకోవడం, సరదాగా నవ్వుకోవడం, ఆ ఎంజాయ్మెంటే వేరు. ఇంకా 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ దుర్గమ్మ కొలుపుకు ఖచ్చితంగా మా మేకం కుటుంబ సభ్యులందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఖచ్చితంగా అటెండ్ కావాలన్నమాట. ఒకవేళ చుట్టాలు ఎవరైనా వీలయ్యి వచ్చినా రాకపోయినా మా కుటుంబ సభ్యులు మాత్రం ఖచ్చితంగా అటెండ్ కావాలి. అట్లా అందరం కలిసినాం, కుటుంబ సభ్యులు అందరం కలిసినాము. మా ఆయనకైతే అటు అమ్మ తరపున కుటుంబం పెద్దదే, ఇటు నాన్న తరపున కుటుంబం పెద్దదే. ఆ 2 ఫ్యామిలీలు కలిపి చేసుకున్న దావత్ అనమాట ఇది. అందుకే ఫుల్ సరదా ఎంజాయ్మెంట్ అనేది అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మా ఫ్యామిలీతో మా కుటుంబంతో గడిపిన ఈ మూమెంట్స్, ఈ క్షణాలే చాలా మధురమైనవని అనిపిస్తుంది మాకైతే. అంత స్పెషల్ అనిపిస్తుంది మాకు. అందుకే ఎవరైనా ఏ చిన్న ఫంక్షన్ అయినా అసలు మిస్ చేసుకోమన్నమాట. ఎంత పనులున్నా ఖచ్చితంగా అటెండ్ కావాలనేసి అనుకుంటూ ఉంటాము. మనం రోజు జీవితంలో ఎట్లా కష్టపడి పరిగెత్తుతూనే ఉంటాము. ఈ కొన్ని మూమెంట్స్, ఈ సరదా ఎంజాయ్మెంట్ ఉండాలనేసి అట్లా అందరం అటెండ్ కావాలనేసి అనుకుంటూ ఉంటాము. ఇంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రోజు ఏం చేసినాము ఏందనేది ఆ ఎంజాయ్మెంట్ వస్తుంది. తప్పకుండా చూడండి. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.